నమస్తే. కూకట్పల్లిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే అన్నం పెట్టినటువంటి ఆహ్, ఏదైతే అన్నం పెట్టినటువంటి ఇంటి యజమాని చేతులే కట్టేసి ఏదైతే కుక్కర్‌తో కొట్టి చంపేసిన పరిస్థితి అక్కడున్నటువంటి ఆ పని చేసే వ్యక్తి. ఆ పూర్తి డీటెయిల్స్‌లోకెళ్తే ఏదైతే కూకట్పల్లిలోని స్వాట్ లేక్ దీనికి సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో రాకేష్ మరియు రేణు దేశాయ్ అనే వ్యక్తులు ఇద్దరు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉంటా ఉన్న పరిస్థితి. వీళ్ళు సనత్ నగర్‌లోని ఒక ఏదైతే స్టీల్ దుకాణం ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాలుగా స్టీల్ దుకాణం నడుపుతూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు. వాళ్ళకొక శుభం అనే కొడుకు కూడా ఉన్నాడు పరిస్థితి. ఏదైతే రేణు అగర్వాల్ తిన బంధువుల ఇంట్లో రోషన్ అనే వ్యక్తి జార్ఖండ్‌కు సంబంధించిన వ్యక్తి. ఇతను 9 సంవత్సరాలుగా తన బంధువుల ఇంట్లో ఒక వంట మనిషిగా పనిచేస్తా ఉన్నాడు. ఎంతో పరిచయం ఏర్పడింది రేణు అగర్వాల్‌తో. చాలా సార్లు కూడా వాళ్ళ ఇంటికి కూడా వస్తూ వెళ్తున్నాడు పరిస్థితి. అలాగే అతడు పని చేస్తున్నాడు కాబట్టి తన బంధువుల ఇంట్లో వంట విషయంలో కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పని మొత్తం చేస్తున్నాడు కాబట్టి మాకు ఒక పని మనిషిని చూడండి అని చెప్పేసి ఏదైతే ఆ రోషన్‌ని రోషన్ హర్ష్ అనే వ్యక్తిని హర్ష్ కావచ్చు, రోషన్ కావచ్చు ఇద్దరు జార్ఖండ్‌కి సంబంధించిన వ్యక్తులు, ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క పని ఏంటి అంటే ఏదైనా ఒక ఇంట్లోకి వంట మనిషే కావచ్చు ఇట్లా వాళ్ళ యొక్క ఆకట్టుకునే విధంగా అంటే ఇతను పని చేస్తాడు, మా కుటుంబంలో కలిసిపోయాడని అనుకునే లోపే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని హత్య చేసి అక్కడ ఉన్నటువంటి ఆ బంగారాన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని కావచ్చు కాజేసి వాళ్ళని చంపివేసే ఆ ప్రణాళికనైతే ఎప్పటి నుంచో వీళ్ళు ఫాలో అవుతా ఉన్న పరిస్థితి. ఏదైతే రోషన్ అనే వ్యక్తి హర్ష్‌ని 11 రోజుల క్రితం రేణుకా అగర్వాల్ వాళ్ళ ఇంట్లో ఆ పనిలో పెట్టిన పరిస్థితి. తర్వాత కొన్ని రోజులుగా ఎదురు చూస్తా ఉన్నారు. లోపల ఉన్నటువంటి బంగారాన్ని కావచ్చు, ఆ విలువైన వస్తువులను కావచ్చు, అలాగే డబ్బును కావచ్చు దొంగిలించాలని చెప్పేసి ఎన్నో రోజులుగా ప్రణాళిక వేసుకుంటే బుధవారం రోజున పొద్దున రేణు అగర్వాల్ ఇంట్లోనే ఉండి తన భర్త రాకేష్ అగర్వాల్ మరియు తన కుమారుడైనటువంటి శుభం ఇద్దరు ఏదైతే సనత్ నగర్ సంబంధించినటువంటి వాళ్ళ స్టీల్ దుకాణానికి ఇద్దరు సంబంధించిన కుమారుడు శుభం కావచ్చు, అలాగే రాకేష్ ఇద్దరు వెళ్ళి అక్కడ పని మొత్తం పూర్తి చేసుకొని మధ్యాహ్నం ఒకసారి వాళ్ళ అమ్మకు కాల్ చేశాడు శుభం. కానీ వాళ్ళ అమ్మ ఫోన్ ని లేపే పరిస్థితి లేకపోవడంతో, అలాగే తన భర్త కూడా అక్కడ ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ తను ఫోను ఎత్తలేని పరిస్థితిలో ఉన్నందున అతను అసలు ఏమైందో ఏంటి అని చెప్పేసి భయాందోళనతో షాప్ క్లోజ్ చేసి బుధవారం సాయంత్రం 5 గంటలకి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లోకి గేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లోకి వెళ్ళి చూడగా బయట లాక్ వేసి ఉంది. అసలు లాక్ ఎందుకు వేసి ఉంది అని చెప్పేసి ఏదైతే ఒక ప్లంబర్ ను కూడా రాకేష్ పిలిచే ప్రయత్నం చేశాడు. పిలిచిన తర్వాత ప్లంబర్ ఇంటి వెనక నుంచి కిటికీని పగలగొట్టుకుని ఇంటి వెనక నుంచి వచ్చి లోపలికి వచ్చి చూడగానే రేణుకా అగర్వాల్ అక్కడ కట్టివేయబడి కాళ్ళు చేతులు కట్టివేయబడి నోటిపైన ఒక కత్తితో గీయబడి అక్కడ ఏదైతే నెత్తిపైన ఏదో పెద్ద వస్తువుతో కొట్టబడి అక్కడ పడిపోయి ఉన్న పరిస్థితి. దాన్ని చూసి షాక్ అయిపోయి పోలీసులకైతే ఏదైతే రాకేష్ అగర్వాల్ ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే రోషన్ కావచ్చు, అలాగే హర్ష్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా లోపలికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ లో ఇక్కడ లిఫ్ట్ లో కూడా కొన్ని ఆధారాలు అయితే పోలీసులు పసిగడతా ఉన్నారు. ఏదైతే ముందుగా చంపే ముందు వాళ్ళు లిఫ్ట్ లో వెళ్ళినప్పుడు ఎటువంటి సూట్ కేసు లాంటివి లేవు. కానీ చంపి వెళ్లే ప్రదేశంలో వెళ్ళేటువంటి ఆ లిఫ్ట్ లో చూసినట్టయితే ఒక పెద్ద ఎత్తున కూడా సూట్ కేసు ఉంది. సూట్ కేసులో కూడా ఈ బంగారం కావచ్చు, డబ్బు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ పోలీసులు కావచ్చు ఉన్నటువంటి రాకేష్ లోపల కూడా అన్ని వెతికి చూశాడు. బంగారం కావచ్చు, డబ్బు కూడా విలువైన వస్తువులు ఏం లేవు, అన్ని దొంగిలించారు. వీళ్ళు కావాలనే ప్లాన్ తోనే మా ఇంట్లో ఒక పని మనిషిగా చేరి కావాలనే చేశారు అని చెప్పేసి కూడా చెప్తాడు. అసలు లోపల ఏం జరిగింది అంటే వాళ్ళిద్దరు రాకేష్ కావచ్చు, శుభం కావచ్చు అదైతే వాళ్ళ షాప్ కి వెళ్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇటు రోషన్ కావచ్చు, అలాగే హర్ష్ కావచ్చు వీళ్ళిద్దరూ ఎవరు లేని సమయం చూసి రేణుకా అగర్వాల్ ఒక్కామెనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమైనా చంపేసా ఎట్లో ఖచ్చితంగా డబ్బును కావచ్చు, నగలు మాత్రం తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఆ ప్రణాళికతో లోపలికి వెళ్ళి తనను కట్టేసి మొదటగా కాళ్ళు చేతులు ఒక చేరికి కట్టేసి ఇక్కడ నగలు బంగారం ఎక్కడ ఉన్నాయో చెప్పు అంటూ చిత్రహింసలు చేసి తను చెప్పకపోవడంతో చిత్రహింసలు చేసి తన నోటిపైన కూరగాయలు కోసే కత్తితో నోటిపైన చీరి తనని అయినా వినకపోవడంతో ఎక్కడ ఉన్నాయి బంగారం చెప్పు అని అయినా కూడా చెప్పకపోవడంతో ఒక కుక్కర్తో తన నెత్తిపైన ఇష్టాన్రీతిగా కొట్టి అక్కడ రక్త మరుకుల్లో కూడా అక్కడ చంపివేసి చంపేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డబ్బు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాస్ట్లీ వస్తువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డబ్బును నగలన్నింటినీ కూడా తీసుకెళ్లి ఒక సూట్ కేసులో తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క శరీరం పైన పడినటువంటి మరకలు ఏదైతే వాళ్ళ దుస్తుల పైన రక్తపు మరకలు పడ్డాయి కాబట్టి వాటిని అక్కడే తీసేసి ఇడిచి పడేసి అక్కడే అదే ఇంట్లో మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వేరే దుస్తులు వేసుకుని అక్కడ ఆమెను ఒంటరిగా అక్కడ వదిలేసి చంపేసి వాళ్ళిద్దరు రోషన్ మరియు హర్షనే దుండగులు వీరిద్దరు లాకేసి మళ్ళీ
రేణు అగర్వాల్కి సంబంధించినటువంటి స్కూటీని, వాళ్ళ బంధువులకు సంబంధించిన స్కూటీని అక్కడ పారిపోయారని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. పోలీసులు దీనికి సంబంధించి 5 టీంలుగా కూడా పెద్ద ఎత్తున కూడా సెర్చ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. సీసీ ఫుటేజ్లో చూసుకున్నట్టయితే వాళ్ళు ముందుగా సీసీ ఫుట్ లోపలికి వచ్చే విధానంలో ఎటువంటి సూట్ కేసు కానీ ఎటువంటి మారణాయుధాలు కూడా వాళ్ళ చేతిలో లేవు. ఖాళీగా మాట్లాడుతూ సరదాగా వచ్చినట్టు పరిస్థితి. కానీ వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున ఒక సూట్ కేసు ఇవ్వడం ఉండడం, అలాగే వీళ్ళకి ఎక్కడెక్కడ దెబ్బలు తాగలేదో చూసుకోవడం, మాట్లాడుకోవడం, ఆ టెన్షన్ చూస్తూ ఉన్నారు. అలాగే లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ బంధువుల యొక్క స్కూటీలో పారిపోవడం కూడా చూస్తూ ఉన్న పరిస్థితి. అంటే వీళ్ళు ఎంతగానో ఎన్నో రోజులుగా కూడా ఈ ప్రణాళిక వేసుకుంటా ఉన్నారు. అలాగే ఏదైతే రోహన్ అనే వ్యక్తి కూడా 9 ఏళ్ళుగా కూడా వాళ్ళ బంధువుల ఇంట్లో పనిచేస్తా ఉన్నాడు కాబట్టి వాళ్ళని కూడా పోలీసులు అయితే ఇంట్రాగేట్ చేస్తా ఉన్నారు. అతను ఎలా ఉండేవాడు, ఎప్పుడైనా వీళ్ళ ఇంట్లోకి వచ్చేవాడా, మీ వీళ్ళతో కావచ్చు, రేణుకా అగర్వాల్తో కావచ్చు, మీతో కావచ్చు, రోషన్ అనే వ్యక్తి కావచ్చు, హర్ష అనే వ్యక్తి కావచ్చు, ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి కూడా పూర్తి విషయాలు అయితే సేకరించే ప్రక్రియలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. అలాగే దీనికి సంబంధించి హర్షను కూడా హర్ష అనే వ్యక్తిని ఎందుకు ఇతను తీసుకురావాల్సి వచ్చింది, వీళ్ళిద్దరూ మళ్ళీ జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తులే, వీళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నారు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు 5 టీంలుగా పెద్ద ఎత్తున కూడా పనిచేస్తా ఉన్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏదైతే దాదాపు అవన్నీ అపార్ట్మెంట్ లగ్జరీ అపార్ట్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి కింద పని మనుషులు ఉంటారు, లిఫ్ట్ లో కూడా ఒక వ్యక్తి ఉంటాడు. అటువంటి అపార్ట్మెంట్స్ లలో గ్రేటర్ కమ్యూనిటీ అంటేనే పెద్ద ఎత్తున కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు మాత్రమే అటువంటి అపార్ట్మెంట్ లో ఉండి అక్కడ కొనుక్కొని అపార్ట్మెంట్లు ఉంటారు. అక్కడ కింద పని మనిషి ఉంటారు, లిఫ్ట్ లో ఒక వ్యక్తి ఉంటారు. కానీ ఇక్కడ అంత సెక్యూరిటీని కూడా బ్లేమ్ చేసి, అంటే ఆల్రెడీ లోపల పనిచేస్తా ఉన్నారు కాబట్టి లోపల పనిచేస్తా ఉన్నారని వెళ్ళే క్రమంలో ఆపకపోయినా కూడా లోపల నుంచి బయటకు వచ్చే క్రమంలో సూట్ కేసు ఏంటి, ఆ టెన్షన్ పడతా ఉంటే ఆ బంధువుల యొక్క ఏదైతే స్కూటీని తీసుకుని వెళ్తా ఉంటే ఎందుకు అసలు కింద సెక్యూరిటీ ఎందుకు లేకుండా పోయింది. బయటకు వచ్చిన తర్వాత ఏదైతే గేట్ ఉంటుందో గేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటది. ఏదైతే లోపల వాళ్ళు యాక్సెప్ట్ చేయండి, లోపల ఏదైతే ఏదైనా అపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా ఫ్లాట్ కావచ్చు వెళ్ళే మూమెంట్ లో వాళ్ళు అసలు అపార్ట్మెంట్ ఇయ్యండి, బయట సెక్యూరిటీ అలా ఫోన్ లో ఒక లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫోన్ లో యాప్ ద్వారా వాళ్ళు ఓకే వీళ్ళు మా వాళ్ళే రావచ్చు, మాట్లాడడానికి నేనే పిలిచానని చెప్పేసి అనుమతిస్తే తప్ప లోపలికి వెళ్ళని పరిస్థితి ఉంటుంది. కానీ ఎందుకు ఇంత గ్రేటర్ కమ్యూనిటీలో ఎందుకు ఇంతటి మిస్టేక్ జరిగింది, ఎందుకు ప్రాణం పోయేంత పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి కొన్ని సెక్యూరిటీని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ప్రతి ఫ్లాట్ ని కూడా అక్కడ సెర్చ్ చేసే ప్రక్రియ చేస్తా ఉన్నారు. నిజంగా ఆ ఓన్లీ బంగారం కోసమే వచ్చారా, లేకపోతే ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లలో ఇంకెవరైనా బంగారం కానీ ఎవరైనా చంపేసే పరిస్థితి ఏమైనా జరిగిందా అని చెప్పేసి కూడా పూర్తిగా పోలీసులు 5 టీంలుగా ఉండి విడిపోయి పెద్ద ఎత్తున కూడా సెర్చ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. మరి చూడాలి ఓన్లీ హర్ష్ రోహన్ మాత్రమే ఉన్నారా, లేకపోతే దీని వెనుక ఇంకా ఏం కారణాలు ఉన్నాయి, వాళ్ళ భర్త కావచ్చు, తన కొడుకును కావచ్చు, ఆ పూర్తి వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే ఈ స్టీల్ ఏదైతే వీళ్ళు సనత్ నగర్ లో ఉన్నటువంటి స్టీల్ దుకాణం కూడా ఎప్పటి నుంచి నడిపిస్తా ఉన్నారు, వీళ్ళు ఏం పని చేస్తా ఉంటారు, ఎంత బంగారం పోయింది, ఎంత నగదు పోయింది, తనను ఏ విధంగా చిత్రహింసలు గురి చేశారు అని చెప్పేసి కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది.